హలో క్యూటీస్, వెల్కమ్ టు పీడబ్ల్యూ తెలుగు. దిస్ ఇస్ మాధురి వెన్ను. ఈ రోజు మనం ఇంకొక చిన్న షార్ట్ స్ట్రాటజీ అండ్ రివిజన్ తోటి, క్విక్ రివిజన్ తోటి మీ ముందుకు వచ్చేసాం నాన్న. సో ఈ రోజు నేను ఎడిటింగ్ ప్యాసేజ్, చాలా మెంబర్స్ ఇది కాంప్లెక్స్ టాపిక్ అనేసి ఫీల్ అవుతున్నారు, బట్ దీని ట్రిక్స్ తెలిసినట్టయితే ఇది మోస్ట్ సింపుల్ అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్ నాన్న. సో స్కోరింగ్ టాపిక్. సో ఇది అయితే నేను కొన్ని ట్రిక్స్ మీకు చెప్పేస్తాను. ఇది యాక్చువల్లీ మీకు ఎడిటింగ్ ప్యాసేజ్ టెక్స్ట్ బుక్ లో నుంచి, లెసన్స్ లో నుంచి ఇస్తారు పారాగ్రాఫ్స్ అన్నది. బట్ ఇప్పుడు మొత్తం టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయ్యేంత టైం ఉండదు. ఒకవేళ 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఇవన్నీ కూడా చదవలేదు అనేసి అంటే ఇప్పుడు మీరు సింపుల్ గా అయితే చదివేసేయచ్చు నాన్న. సో ఈ లైక్ ఒకవేళ 100 డేస్ యాక్షన్ ప్లాన్, మోడల్ పేపర్స్ ఇవన్నీ కూడా చదవలేదు అంటే ఇప్పుడు మీరు నేను చెప్పే ట్రిక్స్ ఫాలో అయితే ఏది చదవకపోయినా ఫైనల్ ఫస్ట్ టైం మీరు ఎడిటింగ్ ప్యాసేజ్ చూసినా కానీ చేసేయచ్చు అనమాట. సో ఈ ట్రిక్స్ అండ్ ఇదంతా కూడా నోట్స్ మీకు కావాలి అంటే ఈ పీడిఎఫ్ వాట్సాప్ లో ఉంటుంది. వాట్సాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో లింక్ క్లిక్ చేసి వాట్సాప్ లో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి అన్ని ఫ్రీ రిసోర్సెస్ అయితే మీకు వాట్సాప్ లో ఇంపార్టెంట్ రిసోర్సెస్, క్వశ్చన్స్ అన్ని కూడా ఉంటున్నాయి కాబట్టి డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది నాన్న. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఎడిటింగ్ ప్యాసేజ్ అంటే ఫస్ట్ మీకు ఒక ప్యాసేజ్ అంటే పెద్ద ప్యాసేజ్ ఏమి ఇవ్వరు, చిన్న షార్ట్ ప్యాసేజెస్ ఇస్తారు. వాటిని మీరు ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ఎడిట్ అంటే ఎందుకు చేయాలి అంటే మీకు ఇచ్చిన ప్యాసేజ్ లో కొన్ని స్పెల్లింగ్స్, కొన్ని మిస్టేక్స్, ఎర్రర్స్ అయితే ఉంటాయి. ఆ ఎర్రర్స్ ని మీరు రెక్టిఫై చేసి వాటిని మోడిఫై చేసి మళ్ళీ ప్యాసేజ్ అయితే ఆన్సర్ లో రాయాల్సి ఉంటుంది. సో అది ఎలా తెలుస్తుంది మరి మనకి ఎర్రర్స్ ఏమేమి ఉంటాయి అంటే ఫస్ట్ మీరు ఒకసారి హోల్ సెంటెన్స్ చూడండి. మోస్ట్లీ ఫస్ట్ సెంటెన్స్ లో అయితే ఏమీ ఎర్రర్స్ ఉండకపోవచ్చు ఎక్సెప్ట్ ద స్పెల్లింగ్స్ అండ్ పంక్చుయేషన్ మార్క్స్. పంక్చుయేషన్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ లెటర్ తోటి ఫస్ట్ లెటర్ స్టార్ట్ అవుతుందా ఆఫ్ ద సెంటెన్స్ అనేసి అది ఒకసారి చూసుకోండి. అండ్ సెంటెన్స్ తర్వాత ఫుల్ స్టాప్, కామా ఇట్లాంటివి ఉన్నాయా కూడా చూసుకోండి. అండ్ ఆల్సో మీరు ఒకసారి ఎర్రర్ ఐడెంటిఫై చేయాలి అంటే ఒక వర్డ్నో 2 వర్డ్స్నో చదివేసి డిసైడ్ అయిపోకండి. మొత్తం సెంటెన్సెస్ చదివి అప్పుడు డిసైడ్ అవ్వండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి షీ గో టు ద స్కూల్ ఎవ్రీ డే అనేసి ఉంది. షీ గో టు ద స్కూల్ అనేసి ఉంది. గో టు ద స్కూల్ అనేసి రాదు నాన్న. షీ గోస్ టు ద స్కూల్. ఎవ్రీ డే అని వచ్చింది కదా. సో ఎవ్రీ డే అని వచ్చినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది నాన్న? గోస్ అనేసి వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ నాన్న, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ గా ఉందా లేదా అనేసి మీరు చూసుకోవాలి. అంటే ఏంటి, ఇప్పుడు సబ్జెక్ట్ అంటే ఏంటి నాన్న? ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని సబ్జెక్ట్ అనేసి అంటాము. వర్బ్ అంటే ఏంటి? ఒక యాక్షన్ వర్డ్ ని వర్బ్ అనేసి అంటాము. సో సబ్జెక్ట్, వర్బ్ అన్నది ప్రాపర్ గా యూటిలైజ్ చేయాలి. ఒకవేళ సింగులర్ సబ్జెక్ట్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్, హ్యాజ్, గోస్ ఇట్లాంటివి సింగులర్ సబ్జెక్ట్స్ అన్నమాట. అండ్ ప్లూరల్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి నాన్న? ఆర్, హ్యావ్, గో ఇట్లాంటివి మనకి ప్లూరల్ సబ్జెక్ట్స్ అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే ద బాయ్స్ ఇస్ ప్లేయింగ్ అనేసి ఉంది. బాయ్స్ అంటే ఏంటి నాన్న? ఎస్ ఉంటే ప్లూరల్ కదా. ప్లేయింగ్ అనేసి వచ్చినప్పుడు ఎస్ రాకూడదు ఇక్కడ. ఐ మీన్ ఇక్కడ బాయ్స్ అనేసి ఎస్ వచ్చినప్పుడు ఇక్కడ ఈజ్ రాకూడదు నాన్న. బాయ్స్ ఈజ్ అనేసి వస్తే అది తప్పు. బాయ్స్ అన్నది ప్లూరల్. సో అక్కడ ఏమొస్తుంది నాన్న? వర్బ్ కూడా మనకి ప్లూరల్ రావాలి. సో ఆర్ అనేసి రావాలన్నమాట. ఓకేనా? ఇంకొకటి నాన్న, ఇక్కడ మీకు బాయ్స్ అనేసి వస్తున్నప్పుడు బాయ్స్ ప్లేస్ అనేసి రాదు నాన్న. బాయ్స్ ప్లేస్ అనేసి రాదు. ఇక్కడ మీకు సబ్జెక్ట్ ఏదైతే ప్లూరల్ ఉంటుందో ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లూరల్ ఉండద్దు, రెండు ప్లూరల్ ఉండద్దు. ఇది సింగులర్ ఉంటే ఇది ప్లూరల్ ఉండాలి, ఇది ప్లూరల్ ఉంటే ఇది సింగులర్ ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాయ్స్ ప్లేస్ అని రాకూడదు, బాయ్ ప్లేస్ అనేసి వస్తుంది. లేదు అంటే బాయ్స్ అనేసి వస్తే ఇక్కడ ఓన్లీ ప్లే అనేసి వస్తుంది. సో అది మీరు చూసుకోండి, సింగులర్ ఏది ప్లూరల్ ఏది అది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ నాన్న మనం చూసుకోవాలి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఏ, యాన్, ద. ఇది మోస్ట్లీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి యూస్ చేస్తారు. సో ఆర్టికల్స్ కరెక్ట్ గా యూస్ చేస్తున్నామా లేదా అనేసి చాలా బాగా చూసుకోవాలి. ఏ ఎక్కడ యూస్ చేస్తాం నాన్న? మనము ఏ ఆర్టికల్ అన్నది ఏదైనా ఒక సింగులర్ థింగ్ ని చెప్పే అప్పుడు అక్కడ యూస్ చేస్తాము. అండ్ ఆల్సో కాన్సోనెంట్ సౌండ్ వచ్చే వాటి ముందు ఏ అనేసి యూస్ చేస్తాము. అండ్ యాన్ ఎక్కడ యూస్ చేస్తాం నాన్న? ఇది ఇంపార్టెంట్, కొంచెం ట్రికీగా ఉంటుంది. వవల్ సౌండ్ వచ్చే దాని ముందు యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము మోస్ట్ కామన్ ఎగ్జాంపుల్ ఏముంటుంది నాన్న? ఆనెస్ట్.
ఆనెస్ట్ అంటే ఏంటి నాన్న, మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఆనెస్ట్ ఆ అనేసి వస్తుంది. సో ఓ ఏంటి నాన్న, వవల్ సౌండ్ అన్నమాట. హెచ్ అన్నది మనకి నార్మల్ గా కాన్సనెంట్ అయినా కానీ ఇది మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు వవల్ సౌండ్ వస్తుంది. సో ఇక్కడ మనకి యాన్ అనేసి వస్తుంది. యాన్ ఆనెస్ట్ పర్సన్, హీ ఈజ్ యాన్ ఆనెస్ట్ పర్సన్ అనేసి అనొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ నాన్న, ద ఎప్పుడు యూస్ చేస్తాం, ఏదైనా ఒక స్పెసిఫిక్ థింగ్ గురించి, స్పెసిఫిక్ టైం గురించి, ప్లేస్ గురించి ఇలా చెప్పినప్పుడు మనం ద అన్నది యూస్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ నాన్న, టెన్స్ అయితే మనం ప్రాపర్ గా చూసుకోవాలి. ఫస్ట్ సెంటెన్స్ ఏదైతే టెన్స్ లో ఉంటుందో, ఒకవేళ పారాగ్రాఫ్ ది ఫస్ట్ సెంటెన్స్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంటే అన్ని సెంటెన్సెస్ కూడా ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నాయా లేదా అది చూసుకోవాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ నాన్న. ప్రిపోజిషన్స్ అంటే ఏంటి, ఇన్, ఆన్, బిట్వీన్, అండర్ ఇట్లాంటివి అన్ని ఉంటాయి కదా. సో ఇట్లాంటివి కూడా ప్రిపోజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మిమ్మల్ని రాంగ్ గా ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ఆన్ ద వాల్ అనేసి అంటారు, లేదంటే ఇట్ ఈస్ ఇన్ ద వాల్ అనేసి అంటారు. ఇట్ ఈస్ ఇన్ ద వాల్ అంటే తప్పు, వాల్ లోపల ఉండదు, అది వాల్ పైన ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ద బటర్ఫ్లైస్ ఈజ్ ఆన్ ద ఫ్లవర్ అనేసి అంటే కరెక్టా, ద బటర్ఫ్లై ఈజ్ ఇన్ ద ఫ్లవర్ అంటే కరెక్టా. సో ఇన్ ద ఫ్లవర్ అంటే రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఇన్ ప్లేస్ లో ఆన్ రావాలన్నమాట అక్కడ. సో ఇట్లా జంబ్లింగ్ అయితే ఇస్తారు, అది చూసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ నాన్న, ప్రనౌన్ ఏదైతే ఉంటుందో ప్రనౌన్ కూడా చెక్ చేయండి. ఓకేనా. సో ఎవ్రీ వన్ షుడ్ బ్రింగ్ దేర్ బుక్, దేర్ బుక్ అనేసి అన్నప్పుడు ఎవ్రీ వన్ షుడ్ బ్రింగ్ హిజ్ ఆర్ హర్ బుక్. సో దేర్ బుక్ అనేసి అనే బదులు ఎవ్రీ వన్ షుడ్ బ్రింగ్ హిజ్ ఆర్ హర్ బుక్ ఇట్లా వస్తే కరెక్ట్ వస్తుంది అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ నాన్న, మిస్సింగ్ వర్డ్స్ ఏవైనా ఉంటే, లైక్ కొన్ని వర్డ్స్ ని మిస్ చేసేసే ఛాన్స్ ఉంది అక్కడ. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్స్ యూస్ చేయకపోవచ్చు, లేదంటే ప్రిపోజిషన్స్ యూస్ చేయకపోవచ్చు, లేదంటే కంజంక్షన్స్ ఏమన్నా ఉంటే అవి యూస్ చేయకపోవచ్చు. సో ఇట్లాంటి మిస్సింగ్ వర్డ్స్ ఏమన్నా ఉంటే అవి కూడా మీరు చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ నాన్న, ఎక్స్ట్రా వర్డ్స్ ఇస్తారు కొన్ని టైమ్స్. సో ఎక్స్ట్రా వర్డ్స్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హీ రిటర్న్ బ్యాక్ హోమ్, రిటర్న్ అంటేనే మళ్ళీ వచ్చేసేయడం, మళ్ళీ బ్యాక్ ఇచ్చారు. రిటర్న్ అన్న బ్యాక్ అన్న సేమ్ మీనింగ్ కదా. సో రిటర్న్ హోమ్ అంటే సరిపోతుంది. ఇక్కడ బ్యాక్ అన్నది ఎక్స్ట్రా వర్డ్ అనమాట, దీన్ని తీసేయాలి. సో ఇట్లా మీకు ఎక్స్ట్రా వర్డ్స్ కూడా ఇచ్చి సెంటెన్సెస్ ని కన్ఫ్యూజింగ్ గా చేస్తారు కాబట్టి అది కూడా చెక్ చేసుకోండి. ఇంకొకటి నాన్న, మనకి కామన్ గా స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా రావచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, కామన్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటివి స్పెల్లింగ్స్ కూడా చూసుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఇస్తారు. ఇంకొకటి నాన్న, మీరు కంపల్సరీ మిమ్మల్ని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఆ పారాగ్రాఫ్ మొత్తం చెక్ చేసుకున్నాక, మొత్తం రాసేసాక ఒకసారి చెక్ చేసుకునేప్పుడు సబ్జెక్ట్ కరెక్ట్గా ఉందా, వర్బ్ ఫార్మ్స్ కరెక్ట్గా ఉన్నాయా, టెన్సెస్ కరెక్ట్గా ఉన్నాయా, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ ఇవి కరెక్ట్గా ఉన్నాయా, అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్ట్గా ఉన్నాయా అనేసి ఇవి చూసుకోండి. అండ్ ఆల్సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు జంబల్డ్ వర్డ్స్ ఇస్తారు, అక్కడివి ఇక్కడ వర్డ్స్ ఇస్తే వాటిని కూడా కరెక్ట్ ఆర్డర్లో చేయాలన్నమాట. అండ్ ఇంకొకటి నాన్న, హోమోఫోన్స్ అనేసి ఉంటాయి. సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉన్నా కానీ డిఫరెంట్ స్పెల్లింగ్స్ ఉండొచ్చు, లేదంటే డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ ఉండి సేమ్ స్పెల్లింగ్స్ ఉండొచ్చు. సో అట్లాంటి వర్డ్స్ అన్నిటిని కూడా మీరు చూసుకోండి, అవి కూడా కరెక్ట్ సెంటెన్సెస్, కరెక్ట్ స్పెల్లింగ్స్ వచ్చే విధంగా చూడండి. ఓకేనా. సో ఆన్సర్ రాసేటప్పుడు మీకు ఏదైతే పారాగ్రాఫ్ ఇచ్చారో వాటిని అంతా కూడా మొత్తం పారాగ్రాఫ్ కూడా ఆన్సర్ షీట్ లో రాయండి. అండ్ మీరు ఎక్కడెక్కడ చేంజెస్ చేశారో వాటన్నిటిని కూడా అండర్లైన్ చేయండి. బట్ మొత్తం పారాగ్రాఫ్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రాయండి. అండ్ రాసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ అస్సలు చేయకండి, పంక్చుయేషన్స్ కరెక్ట్ గా పెట్టండి, ఎక్కడెక్కడ క్యాపిటల్ లెటర్స్ రాయాలో అవన్నీ పెట్టండి, స్కామాస్ అవన్నీ కూడా, ఫుల్ స్టాప్స్ ఇవన్నీ చూసుకోండి నాన్న. సో ఇది మీకు ఆన్సర్ రైటింగ్ ఫార్మాట్ కూడా. సో ఇది నేను చెప్పాలనుకున్న టాపిక్ నాన్న. అండ్ ఆల్సో ఇక్కడ మీకు ప్రాక్టీస్ చేయడానికి కొన్ని ప్యాసేజెస్ ఇచ్చాను, ఇక్కడ మీరు ఎంటీ స్పేస్ ఇచ్చాను, ఆన్సర్స్ రాయొచ్చు. మీరు ఎవరైనా ఆన్సర్స్ తెలిస్తే కింద కామెంట్ చేయండి, మీకు రివిజన్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా చెక్ చేసి కరెక్ట్ ఆన్సర్స్ అనేసి చెప్తారు. ఇట్లా కంబైన్డ్ స్టడీస్ చేసుకున్నట్లయితే మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ ఆన్సర్స్ కావాలంటే కామెంట్స్ లో కూడా పెట్టచ్చు నాన్న. ఓకేనా. సో ఎవరు అన్ని కరెక్ట్ ఆన్సర్స్ పెడతారో వాళ్ళవి కమెంట్ పిన్ చేస్తాను, ఒకసారి చూద్దాము. ఓకేనా. సో ఎవరు కరెక్ట్ ఆన్సర్స్ అన్ని చెప్తారో ఫస్ట్ వాళ్ళ కమెంట్ అయితే పిన్ చేస్తాను నాన్న. సో ఎడిటింగ్ ప్యాసేజ్ ఇంకొక ప్యాసేజ్ కూడా పెట్టాను మీ ప్రాక్టీస్ కోసం, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా నాన్న. సో ఇది నేను చెప్దాం అనుకున్న ఎడిటింగ్ ప్యాసేజ్లో కొన్ని ట్రిక్స్. సో అంతా కూడా చదివేశారు. అండ్ ఒక్కసారి లాస్ట్ మినిట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు 100 days యాక్షన్ ప్లాన్లో ఇచ్చిన ప్రతి ఒక్క ప్యాసేజ్, మోడల్ పేపర్స్, స్లిప్ టెస్ట్లో ఉన్న అన్ని కూడా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. అండ్ హెల్త్ జాగ్రత్త, స్టే హైడ్రేటెడ్, అండ్
ఎగ్జామ్స్ అన్ని మంచిగా రివిజన్ చేసి సూపర్‌గా రాసేసేయండి. టిల్ దెన్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నాన్న. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.